న్యాయం కోసం పోరాటంలో ఎంత కష్టమంతా ఎన్ని సమస్యలను ఎదుర్కోవాలి, ఇంకా ఎన్నెన్ని సమస్యలు ఎదుర్కోవాలి. యుద్ధం పరిసమాప్తి అయిన వెంటనే సీతామాత రాముడి దగ్గరకు రాబోతుంది. రావణాసుడి చెర నుంచి హనుమ, సీతారాముడు, రామలక్ష్మణులు, హనుమ, వానర సైన్యం మొత్తం సీతామాతని రావణాసుడి చెర నుంచి లంకను మట్టిపెట్టి విడిపించారు. రాముడి దగ్గరికి వెళ్తున్నాను, నా కష్టాలు, నా సమస్య తీరిపోయింది, నా రాముడి ఎడబాటుని ఎన్నాళ్ళు అనుభవించాను, 14 సంవత్సరాలు అని ఆనందంతో, సంతోషంతో, దుఃఖంతో రాముడి దగ్గరికి వెళ్ళిందంట సీతామాత. ధర్మం కోసం, సమాజం కోసం సీతామాతని అగ్ని ప్రవేశం చేయించాడు. అగ్ని పునీతి సీతామాతకే తప్పలేదు. ధర్మాన్ని నిలపడానికి రామచంద్రమూర్తి భుజాది అయిన భూదేవి గర్భాన పుట్టిన తల్లి సీతామాత కూడా ధర్మం కోసం, న్యాయం కోసం ఎదుర్కోవాల్సి వచ్చింది. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళని పూజించే వాళ్ళే తప్ప ధర్మాన్ని నిలిపే వాళ్ళు ఎవరు లేరు. ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళన్నా నా వీడియో షేర్ అనేది మాత్రం చేయలేకపోతున్నారు. మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి షేర్ చేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. రామతత్వాన్ని నిలబెట్టండి. రామాయణాన్ని, ధర్మాన్ని నిలపడానికి మోడీ గారు ప్రధానమంత్రిగా ఇంకా ఉంటున్నారు. రాముడు ఎవరో కాదు, మోడీ గారే. ధర్మాన్ని నిలబెట్టి అయోధ్యలో రాముడు నిలబడ్డాడు. ఎన్నెన్నో యాత్రలు వెళ్తారు, ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు చేస్తారు. అయోధ్య రాముడు చూడటానికి ఎన్నోసార్లు ఎంతోమంది వెళ్ళుంటారు. రాముడు చూడటానికి వెళ్తున్నారు తప్ప రామతత్వాన్ని నిలబెట్టే వాళ్ళు ఎవరు లేరు, ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ సొంతపిల్లలో ధర్మం, న్యాయం అనేది లేదు. తుల్లిపాళ్ళ నరేంద్ర గారిని నేను ఎన్నోసార్లు అడిగాను. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అందరినీ అర్థించాను. నేను చాకరీ చేసి నా బిడ్డని పోషించే స్థితిలో లేను. నేను అడిగేది నా ధర్మాన్ని. ఉండటానికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తున్నారు, నాకు ఇల్లు లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ రావటం లేదు. దయచేసి నా బాధని వాళ్ళకి చేర్చండి అంటే మీకు మనసు రావటం లేదు. జై శ్రీరామ్. మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి షేర్ చేయండి. కాపు కులంలో పుట్టడమే నేను చేసుకున్న పాపము. నేను కాపు మహిళ. కానీ వేరే వాళ్ళకైతే వేరే ఏ వర్గంలో పుట్టినా తొందరగా పనిలేదు. కాపు కులంలో పుట్టి నాలాంటి వాళ్ళు ఇంకెంతోమంది ఉంటారు. దయచేసి మనసు అనేది ఏర్పరచుకోండి. ధర్మాన్ని మర్చిపోవద్దు. ధర్మాన్ని, సత్యాన్ని నిలిపిన దేవతల్ని కొలవటమే కాదు, ధర్మాన్ని నిలపండి. ఒకళ్ళ కష్టాన్ని